గయ్యాళి అత్త మూడవ భాగం. ముందు భాగంలో పంకజం తన కొడుకు మురళితో కూతురు లావణ్య సీమంతం గురించి మాట్లాడుతుంది. తన కూతురి సీమంతం గ్రాండ్గా చేయాలని అనుకుంటుంది పంకజం. అందుకు మురళిని ఎవరినన్నా అప్పడిగి డబ్బులు సర్దమని అడుగుతుంది. మురళి ఆఫీసులో తన స్నేహితుల దగ్గర ప్రయత్నించి చూశాడు. కానీ ఎక్కడా డబ్బు దొరకలేదు. ఇక చేసేదేమీ లేక ఆఫీస్ నుంచి బయలుదేరి ఇంటికి వస్తాడు మురళి. ఇంటికి వచ్చాక కూడా డబ్బు దొరకలేదు అన్న విషయం గురించే ఆలోచిస్తూ దిగులుగా కూర్చొని ఉంటాడు. తల్లి కూతుళ్ళు అక్కడే ఉన్నా కొడుకు ఎందుకు అలా దిగులుగా కూర్చొని ఉన్నాడు అని ఒక్క మాట కూడా అడగరు. పైగా మురళిని ఇలా అడుగుతుంది పంకజం. ఒరేయ్ మురళి, చెల్లి సీమంతంకి చీర కొనాలిరా, అలాగే ఇతరత్తా సామాగ్రి కొనాలి. అందుకు కొద్దిగా డబ్బు కావాలి. రేపటికల్లా డబ్బు కొంచెం సిద్ధం చేసి పెట్టు నాయనా అని అంటుంది పంకజం. అలాగే అమ్మా అని అంటాడు మురళి. ఆఫీసులో జరిగిన విషయం ఏమీ చెప్పకుండా లోపలికి వెళ్ళిపోతాడు. శ్రీలతను పిలిచి, శ్రీలత, కాస్త వేడివేడిగా కాఫీ పెట్టు, తలనొప్పిగా ఉంది అని అంటాడు. రాత్రి భోజనం కూడా చేయకుండా అలాగే పడుకుంటాడు. పడుకొని ఫ్రెండ్స్ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడతాడు. ఫంక్షన్ దగ్గరికి వస్తుంది. చెల్లి సీమంతం ఎలా చేయాలో ఏమో అని బాధపడుతూ ఉంటాడు. మురళిని చూసి శ్రీలత ఇలా అనుకుంటుంది. ఏమైంది నాకు ఇవాళ ఇంత డల్గా ఉన్నారు, అడుగుదామంటే మళ్ళీ ఏమంటారో ఏమో అని భయపడుతుంది శ్రీలత. మరుసటి రోజు కూడా ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి వస్తాడు మురళి. రఘురామయ్య మురళిని చూసి ఇలా అంటాడు. ఏమైందిరా, ఎందుకు అలా ఉన్నావు? ఇంత త్వరగా వచ్చేసావే ఇవాళ ఆఫీస్ నుంచి? అని అడుగుతాడు రఘురామయ్య. ఆఫీస్లో అప్పు దొరకని విషయం చెప్తే ఎక్కడ బాధపడతారో అని. ఏం లేదు నాన్న, ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది, కానీ తలనొప్పిగా ఉందని ఇంటికి వచ్చేసాను అని సమాధానమిస్తాడు మురళి. మురళికి డబ్బు ఎక్కడ దొరకలేదని అర్థమవుతుంది శ్రీలతకు. ఆ రోజు రాత్రి భోజనాలయ్యాక శ్రీలత గదిలోకి వెళ్ళి మురళితో ఇలా అంటుంది. ఏవండి, ఈ డబ్బు తీసుకోండి. మీకు పూర్తిగా కాకపోయినా కొంతైనా ఈ డబ్బు మీకు సీమంతం ఖర్చులకి ఉపయోగపడుతుంది. అవును, నువ్వు ఉద్యోగం కూడా చేయట్లేదు, నీకు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నేను చదువుకుంటున్నప్పటి నుంచి దాచుకుంటూ వచ్చిన డబ్బండి. నేను చదువుకుంటున్నప్పుడు ఇంట్లో అమ్మా నాన్నలకు సహాయపడాలని ఇంటి దగ్గర చుట్టుపక్కల పిల్లలకు ట్యూషన్స్ అవి ఇవి చెప్పేదాన్ని. అప్పుడు కొద్దిగా డబ్బు సంపాదించాను. కానీ మా నాన్న ఆ డబ్బు అలాగే దాచిపెడుతూ వచ్చాడు. పోయినసారి పండక్కి వచ్చినప్పుడు ఆ డబ్బు నాకు ఇచ్చి వెళ్ళాడు. ఎప్పుడన్నా అత్యవసరమైనప్పుడు ఉపయోగపడుతుందని ఖర్చు చేయకుండా అది అలాగే దాచిపెట్టి ఉంచాను. ఈ డబ్బు మీకిప్పుడు కొద్దిగైనా ఉపయోగపడొచ్చు. శ్రీలత అన్న మాటలు విని మురళి మనసులో ఇలా అనుకుంటాడు. నేను 2-3 రోజుల నుంచి దిగులుగా కూర్చొని ఉంటే మా అమ్మ కానీ నా చెల్లెలు కానీ కనీసం ఏమైంది అని కూడా అడగలేదు. అవసరమైనప్పుడు స్నేహితులన్నా ఆదుకుంటారు అనుకుంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కానీ శ్రీలత మాత్రం తనను ఇన్నాళ్ళు అర్థం చేసుకోకుండా బాధ పెట్టినా నా పరిస్థితిని చూసి తను అర్థం చేసుకుంది. తను ఎప్పటి నుంచో దాచుకుంటూ వచ్చిన డబ్బు కూడా నాకు ఇవ్వటానికి సిద్ధపడింది. కానీ నేనేమో తనను అర్థం చేసుకోకుండా ఇంతకాలం బాధ పెడుతూ వచ్చాను అనుకొని తనలో తాను బాధపడతాడు మురళి. ఇక వేరే దారి లేక శ్రీలత దగ్గర ఆ డబ్బు తీసుకుంటాడు. తను ఇచ్చిన డబ్బుతో సీమంతం జరిపిస్తున్నారని తెలిస్తే పంకజం ఎక్కడ గొడవ చేస్తుందో అని ఆ డబ్బు తన దగ్గర తీసుకున్నట్టు పంకజంకి చెప్పొద్దు అని అంటుంది శ్రీలత. సీమంతం పనులతో శ్రీలతకు ఇంట్లో పని భారం మరింత ఎక్కువైంది. అయినా పాపం నోరెత్తకుండా శ్రీలత అత్త చెప్పిన పనులన్నీ చేస్తూ పోయేది. ఎంత పని చేసినా పంకజం మాత్రం శ్రీలతను మాటలతో బాధ పెడుతూ ఉండేది. సీమంతం రోజు రానే వచ్చింది. లావణ్యకు ఘనంగా సీమంతం జరిపించింది పంకజం. వేడుకంతా పూర్తయ్యాక పంకజం శ్రీలతతో ఇలా అంటుంది. చూడు శ్రీలత, ఇన్నేళ్ళైనా నీకు కడుపు అండలేదు. నా కూతురు చూడు, ఇప్పుడు నాకు ఓ మనవడిని ఇవ్వబోతుంది అని అంటుంది పంకజం గర్వంగా.
అత్తగారు అన్న మాటలకు బాధపడుతూ తనలో తానే కుమిలిపోతుంది శ్రీలత. అలా కొన్ని రోజులు గడిచాయి. అదేం చిత్రమో, ఇన్నేళ్ల నుంచి రాని గర్భం శ్రీలతకు ఇప్పుడే వస్తుంది. కోడలు కడుపుతో ఉన్నా పంకజం మాత్రం ఎలాంటి దయ లేకుండా కోడలితో అన్ని పనులు చేయించేది. కూతురు లావణ్యను మాత్రం మంచం దిగనీయకుండా మర్యాదలు చేస్తూ ఉండేది. లావణ్య రోజుకో పిండి వంట అడగడం, శ్రీలతతో అవి చేయించడం, కూతురికి తినిపించడం ఇదే పనిగా అయిపోయింది పంకజంకి. వేవిళ్లతో బాధపడుతున్నా నోరెత్తకుండా పంకజం చెప్పిన పనులన్నీ చేస్తూ ఉండేది శ్రీలత. అలా కొన్ని రోజులు గడిచాయి. లావణ్యకు నెలలు నిండుతున్నాయి. అదే సమయానికి శ్రీలతకు కూడా 5వ నెల వస్తుంది. కూతురికి సీమంతం చేయాలని పుట్టింటికి పంపించమని అడగటానికి శ్రీలత తండ్రి గోపాలరావు వచ్చాడు. కోడలు వెళితే తమకు చాకిరీ చేసేదెవరు అని ఆలోచించి పంకజం ఇలా అంటుంది. అన్నయ్య గారు, మీరు అసలే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. అందుకే మా కోడలికి సీమంతం మా ఇంట్లోనే చేసుకుంటాము. మీరే ఇంటిల్లిపాది ఫంక్షన్కి రండి అని అంటుంది పంకజం. గోపాలరావు పంకజం పెద్ద మనసుకు సంతోషించి తిరిగి వెళ్ళిపోతాడు. సీమంతం ముహూర్తం నిర్ణయించి శ్రీలత తల్లిదండ్రులను వారం ముందే రమ్మంటుంది పంకజం. శుభకార్యం అంటూ వియ్యంకులను ఇంటికి పిలిచి వాళ్లతో అన్ని పనులు చేయించేది. సీమంతంకి కావలసిన సరుకులు కొని మోసుకొని రావడం గోపాలరావు వంతు. అందరికీ 2 పూటల వంటలు, టిఫిన్లు, కాఫీలు చేసి పెట్టడం శ్రీలత తల్లి పని. ఇలా వియ్యంకులకు పనులు కల్పించి సగం ఖర్చు మిగిల్చింది పంకజం. సీమంతం రోజు రానే వచ్చింది. ఏదో 1000 రూపాయల సాదా చీర పెట్టి ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా సీమంతం జరిపించింది పంకజం. అది చూసిన రఘురామయ్య పంకజంని ఇలా అడుగుతాడు. ఇదేంటి పంకజం, మన అమ్మాయి సీమంతం అంత ఘనంగా చేశావు. కోడలి దగ్గరికి వచ్చేసరికి ఎలాంటి ఆర్భాటాలు లేకుండా చేశావు. ఎందుకు పంకజం కోడల్ని ఒకలా కూతుర్ని ఒకలా చూస్తావు? మీకెందుకు ఇవన్నీ? మీరు నోరు మూసుకోండి. ఖర్చులన్నీ మనమే భరిస్తున్నాంగా, ఇంకా ఏం కావాలి అంటూ రఘురామయ్య మాటల్ని కొట్టిపారేస్తుంది పంకజం. అలా కొన్ని రోజులు గడిచాయి. లావణ్యకు నెలలు నిండాయి. బాబు పుట్టాడు. కడుపుతో ఉన్నప్పుడు నుంచి మంచం దిగకుండా ఉన్నందుకు శరీరానికి వ్యాయామం లేక ఆపరేషన్ చేసి తీయాల్సి వచ్చింది. పాపం శ్రీలత మాత్రం నెలలు నిండుతున్న ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉండేది. ఇదంతా గమనించిన మురళి, అయ్యో పాపం శ్రీలత ఇంత చేస్తుంది, కానీ అమ్మ ఎందుకు తన కష్టంని గుర్తించట్లేదు? తను చాలా మంచిది, ఎలాంటి స్వార్థం లేకుండా అందరికీ అన్ని పనులు చేసి పెడుతుంది అని మనసులో అనుకొని బాధపడతాడు మురళి. భార్య కష్టం చూడలేక మురళి పంకజంతో పని మనిషిని పెట్టుకుందామని అడుగుతాడు. అందుకు పంకజం ఇలా అంటుంది. ఒరేయ్ బడుద్దాయ్, చక్కగా పనులన్నీ చేసుకుంటూ చురుగ్గా ఉంటే సుఖంగా ప్రసవం అవుతుంది. ఆడవాళ్ళ విషయాలు నీకేం తెలుసురా అంటూ కొడుకు మాటల్ని కొట్టి పారేసింది. అలా కొన్ని రోజులు గడిచాయి. బిడ్డను తీసుకొని లావణ్య అత్తగారింటికి వెళ్ళిపోయింది. కొన్నాళ్లకు శ్రీలత కూడా తన పుట్టింటికి వెళ్ళింది. శ్రీలతకు నార్మల్ డెలివరీ అయింది. ఆడపిల్ల పుట్టింది. శ్రీలత వంశోద్ధారకుడిని కనివ్వలేదని పంకజంకి కోపం వచ్చింది. ఆడపిల్ల పుట్టిందని విని మనవరాల్ని చూడ్డానికి కూడా వెళ్ళలేదు పంకజం. కొడుకును కూడా పంపలేదు. కానీ శ్రీలత ఏం చేస్తుంది? కొడుకును కనడం తన చేతిలో లేదు కదా. అలా కొన్ని రోజులు గడిచాయి. పుట్టింట్లోనే శ్రీలత కూతురి నామకరణం నిరాడంబరంగా జరిగింది. మనవరాలికి 4 గౌన్లు, కాళ్లకు వెండి పట్టీలు చేయించాడు శ్రీలత తండ్రి గోపాలరావు. 3వ నెల పడగానే అత్తగారింటికి వెళ్ళిపోయింది శ్రీలత. అత్తింటికి రాగానే షరా మామూలే. తనకు మనవడిని కని ఇవ్వలేదని సమయం దొరికినప్పుడంతా శ్రీలతను ఆడిపోసుకునేది పంకజం. అలా కొంతకాలం గడిచింది. ఓ రోజు బాత్రూంలో కాలు జారడంతో కిందపడి కాలు విరగొట్టుకుంది పంకజం. అప్పటి నుంచి అన్నీ మంచంలోనే. శ్రీలత ఏమాత్రం అసహ్యం చూపకుండా అత్తగారికి అన్ని సేవలు చేసింది. 3 నెలలకి పంకజం కోలుకుంది. తాను మంచాన పడ్డప్పుడు కూతురు లావణ్య ఒక్కసారి కూడా తల్లిని చూడ్డానికి రాలేదు. వస్తే తల్లి
పనులు ఎక్కడ చేయాల్సి వస్తుందో అని. కానీ శ్రీలత మాత్రం అత్తగారికి ఎంతో సేవలు చేసింది. అప్పటి నుండి పంకజంలో చిన్నగా మార్పు మొదలైంది. శ్రీలత మంచితనం అర్థమైంది. అప్పటి నుండి శ్రీలతకు ఇంటి పనుల్లో సాయం చేసేది పంకజం. రోజు అత్తాకోడళ్ళు కలిసి కబుర్లు చెప్పుకునేవారు. శ్రీలత మంచితనాన్ని తెలుసుకొని లావణ్య కూడా తనతో ఆప్యాయంగా మాట్లాడటం మొదలుపెట్టింది. ఒకరోజు పంకజం శ్రీలతతో ఇలా అంటుంది. శ్రీలత, రేపటి నుంచి ఇంటి పనులు చేయడానికి గౌరీ అనే అమ్మాయిని మాట్లాడాను. రేపు ఉదయమే వస్తుంది. ఇంటి పనులన్నీ ఏవేవి చేయాలో తనకు అన్నీ వివరంగా చెప్పు. ఇప్పుడు కొత్తగా పనమ్మాయి ఎందుకు అత్తయ్యా? నేనున్నానుగా, ఎప్పట్లాగే అన్నీ చేసుకుంటాను కదా. అవునా? అలా అయితే మరి మన వీధి చివరి ఉండే స్కూల్లో టీచర్గా ఎవరు వెళ్తారు చెప్పు. అంటే నేను ఉద్యోగం చేయడానికి మీరు ఒప్పుకుంటున్నారా అత్తయ్య? మరి మీ అబ్బాయి సంగతి, పాప సంగతి? వాడి సంగతి నేను చూసుకుంటానులే. అలాగే పాపను చూసుకోవడానికి నేను మీ మామయ్య గారు ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాంగా. నీలాంటి విలువలు బంధాలు తెలిసిన అమ్మాయి నలుగురికి ఉపయోగపడేలా ఉండాలి. ఇలా వంటింటికే పరిమితం కాకూడదు. ఈ కాలం అమ్మాయిలు స్వతంత్రంగా బతుకుతూ తమకంటూ గుర్తింపు తెచ్చుకోవాలి అని అనుకుంటున్నారు. అది నాకు ఇప్పుడే అర్థమైంది. ఇంతకుముందు నిన్ను అపార్థం చేసుకుని తప్పు చేశాను. నిజానికి నీలా ఆదరించే కోడలుంటే ఆ ఇల్లు స్వర్గమే అవుతుంది అని అంటుంది పంకజం. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కథలు వినాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.